హాయ్ ఫ్రెండ్స్, కొమలా బ్యాలెన్స్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్తో ముందుకు వస్తాను. టాపిక్లో ముందు మన ఛానల్లో కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్కటి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ వాటర్ ట్యూబ్ థర్మాక్స్ బాయిలర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, థర్మాక్స్ బాయిలర్కి వాటర్ ట్యూబ్లు టూ సైడ్స్ కూడా ఎక్స్పెండింగ్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క ట్యూబ్స్ లీకేజెస్ ఒక ఎక్స్పెండింగ్ దగ్గర మాత్రమే అవుతాయి ఫ్రెండ్స్. ఎక్స్పెండింగ్ దగ్గర లీకేజ్ అయినప్పుడు మనకి ఎక్కువగా ఎక్స్పెండింగ్ వేసుకుంటే మళ్ళీ అరెస్ట్ అయిపోతే మళ్ళీ లీకేజెస్ అనేవి రావు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క ట్యూబ్స్ రీప్లేస్మెంట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఎంతో క్రిటికల్ ఫ్రెండ్స్, అండ్ ఎంతో నైపుణ్యం ఉండాలి, ఎంతో టెక్నికల్గా చేయాలన్నమాట. ఇందులో మేము ఈ నైపుణ్యం కలిగి ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రీప్లేస్మెంట్ చేయడంలో మేము స్పెషలిస్ట్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క ట్యూబ్స్ ఎలా తీస్తారు అంటే ఎలా తీస్తారనుకుంటే వీటికి ఉండాల్సిన ట్యూబ్ ప్లేట్ దాటిన తర్వాత జాలీ ప్లేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వీటిని మనం హీట్ చేసి ఎక్స్పెండింగ్ అన్నిటిని కూడా లోపలికి మడత కొట్టిన తర్వాత క్లియరెన్స్ జాలీ ప్లేట్ క్లియరెన్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకి ట్యూబ్ అనేది బయటకు అనేది వస్తుందన్నమాట. అండ్ అలాగే వీటిని మొత్తం ట్యూబ్లు ఒకేసారి కట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక హాఫ్ ట్యూబులు ఒక సగం ట్యూబులు తీసేసి మళ్ళీ కొత్త వేసి ఎక్స్పెండింగ్లు వేసిన తర్వాత ఆ సగం ట్యూబులు అనేవి తీయాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనకి జాలీ ప్లేట్ కొంచెం కూడా కదలదు ఫ్రెండ్స్. ఇంకా లేదనుకుంటే మనం ఏమాత్రం కానీ పొరపాటున గబగబా కట్ చేసేసినట్టయితే ట్యూబ్ ప్లేట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ట్యూబ్ ప్లేట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం జాగ్రత్తగా ప్రాపర్గా మనం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ట్యూబ్ ప్లేట్ వన్స్ డ్యామేజ్ అయిందంటే మీకు ఎక్స్పెండింగ్ అనేది ప్రాపర్గా అవ్వదు, లీకేజెస్ అనేది మీకు వస్తూనే ఉంటుంది, ఇంకా ఆగమన్నా ఆగదు. ఎందుకంటే మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మళ్ళీ వన్స్ మన హెడర్ బిగి చేయాలంటే హెడర్ కోసం ఉన్న ఒక నట్టు బోల్ట్లు 2 ఇంచెస్ టన్నేజ్ని బట్టి 15 లేదా 18 లేదా 24 లేదా 32 వరకు పెద్ద 2 ఇంచ్ నట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే 22 mm సైజు 100 నుంచి 300 దాకా ఉంటాయి ఫ్రెండ్స్. 22 mm నట్టు బోల్ట్ చుట్టూ హెడర్కి ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ అలాగే వాటికి వచ్చే 2 ఇంచెస్కి వచ్చే వాచర్స్ అనమాట, టెఫ్లాన్ వాచర్స్ అంటారు వాటిని. అవి లోపల ఫస్ట్ చిన్న వాచర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ యొక్క బోల్ట్కి మనం తగ్గించి మనకి పెట్టాల్సిందే 6 mm ఇంటూ 6 mm ఫ్రెండ్స్ ఆ టెఫ్లాన్ వాచర్. అండ్ అలాగే దాని తర్వాత పెద్ద వాచర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది 20 mm ఇంటూ 6 mm ఫ్రెండ్స్. అది వెర్త్ 20 mm, థిక్నెస్ 6 mm ఫ్రెండ్స్. ఈ యొక్క వాచర్స్ చాలా కాస్ట్ కాబట్టి అండి 1 lakh rupees దాకా వాచర్స్ అవుతాయి ఫ్రెండ్స్, టెఫ్లాన్ వాచర్స్. అది ఎందుకంటే వన్స్ మనం బిగించిన తర్వాత మళ్ళీ మనకి లీకేజెస్ అనేది వచ్చిందనుకోండి, మళ్ళీ తీసి హెడర్ మళ్ళీ బిగియాలంటే ఆ టెఫ్లాన్ వాచర్లు డ్యామేజ్ అయిపోతే మళ్ళీ పనికిరావు, మళ్ళీ కొత్త టెఫ్లాన్ వాచర్లను వేసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఎక్కువ ప్రాపర్గా మనకి ఈ యొక్క బాయిలర్ ట్యూబ్స్ రీప్లేస్మెంట్ చేయాలన్నా చాలా టెక్నికల్తో కూడుకున్న విషయం ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క బాయిలర్ ట్యూబ్స్ కాల్చిన తర్వాత మాత్రమే మనం కొత్త ట్యూబ్స్ ఎక్స్పెండింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మీరు కాల్చకుండా ఎక్స్పెండింగ్ చేశారంటే మీకు ఎక్స్పెండింగ్ అనేది ప్రాపర్గా అవ్వదు ఫ్రెండ్స్. అనేది స్మూత్గా అనేది అవ్వదు, హార్డ్గా ఉంటుంది ఫుల్గా. అది కాల్చిన తర్వాత మాత్రమే ఎక్స్పెండింగ్ అనేది మనం వేయాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి కొత్త ట్యూబులు ఎక్కించిన తర్వాత లేయర్కి మా ఫైర్ కిట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సగం ట్యూబులు తీసి సగం ట్యూబులు అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి పక్కాగా, లేదంటే జాలి ప్లేట్ జారిపోతుంది కాబట్టి అని బెండ్ అవ్వకుండా మన ప్రాపర్గా ఉంటుంది. అండ్ అలాగే వీటి యొక్క ఎక్స్పెండింగ్స్ కూడా కంపెనీ ఎక్స్పెండర్స్ మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమలా బ్యాలెన్స్ సొల్యూషన్ ఛానల్.